హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. మొన్న మధ్య నేను హెచ్ఎండిఏకి సంబంధించి భయపడుతున్నారు అధికారులు అని చెప్పి ఒక వీడియో చేశాను. అంటే దేనికి అంటే హెచ్ఎండిఏ ప్లాన్స్ చాలా చాలా విస్తృత స్థాయిలో ఉంటున్నాయి. అంత భారీ స్థాయిలో ప్రణాళికలు రచించినప్పుడు డబ్బులు కావాలి, కాబట్టి డబ్బుల కోసం వర్రీ అవుతుంది. అది నా కాన్సెప్ట్. కానీ ఇప్పుడు హెచ్ఎండిఏ ఇంకా ఫర్దర్ నిర్ణయం తీసుకోబోతున్నది చూస్తే మాత్రం మైండ్ బ్లాంక్ అవుతుంది. నేను ఇంతకుముందు ఒక వీడియో చెప్పాను, 2050 మాస్టర్ ప్లాన్ను హెచ్ఎండిఏ ప్రిపేర్ చేస్తుంది అని. బట్ అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న డైరెక్షన్స్ ప్రకారం అప్ టు RRR వరకు మాత్రమే హెచ్ఎండిఏ అనుకున్నాం. బట్ ఇప్పుడు బియాండ్ ఆలోచిస్తున్నారు. నిజంగా హెచ్ఎండిఏ లిమిట్స్ వాటికి సంబంధించి ఆలోచిస్తే మాత్రం అంటే యావత్ తెలంగాణ అంత ఒక ఎత్తు, హెచ్ఎండిఏ లిమిట్స్ ఒక ఎత్తు ఉన్నట్టు తయారవుతుంది. కోర్స్ ఇప్పుడు తెలంగాణలో దాదాపు మొన్న 2 మున్సిపల్ కార్పొరేషన్లే చేశారు, మహబూబ్ నగర్ అండ్ రామగుండం. సో దాంతో 15 మున్సిపల్ కార్పొరేషన్స్ అయినాయి తెలంగాణలో. మున్సిపాలిటీల సంఖ్య కూడా పెరిగింది. అర్బనైజేషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. మిగతా అర్బనైజేషన్ అంతా ఒక ఎత్తు, హైదరాబాద్ అర్బనైజేషన్ ఒక ఎత్తు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో మొత్తం చూడండి. బిఫోర్ స్టార్టింగ్ మెయిన్ కంటెంట్, మై సిన్సియర్ అప్పీల్. ప్రస్తుతం రియల్ బూమ్ శ్రీశైలం రోడ్డు వైపు, అదే రకంగా ఫ్యూచర్ సిటీ వైపు ఉంది. సో ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా తెలివైన వారి లక్షణం. ఒక 5-6 సంవత్సరాలలోనే మంచి అప్రిషియేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వ ప్రాజెక్టులు ఒకటిగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఎవ్రీడే ఒక డెవలప్మెంట్ వస్తుంది. ఏదో ఒకసారి అనౌన్స్ చేసి పక్కన పెడుతున్నారని కాదు, ఎవ్రీడే ఒక డెవలప్మెంట్, అది కూడా కాంక్రీట్ డెవలప్మెంట్స్, ఎంఓయూలు ఇలా వస్తున్నాయి. ఎంఓయూలు కుదరడం అనేంత ఈజీ కాదు. గతంలో ఎంఓయూలు కుదుర్చుకుంటే దాంట్లో 50% కూడా అయ్యేవి కావు. బట్ గత ఏడాది కాలంలో కుదుర్చుకున్న ఎంఓయూలలో ఆల్మోస్ట్ 99% అయినాయి. 18 ఎంఓయూలు అయితే 17 ఇంప్లిమెంట్ అయినాయి 1 ఇయర్లో. కాబట్టి ఎంఓయూలు అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు. సో ఆ ఏరియా కాంక్రీట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి స్వల్పకాలంలో భారీ లాభాలు పొందాలనుకోవడం కావచ్చు. అదే రకంగా ఫ్యూచర్లో ఒక ఫ్యూచర్ సిటీలో మంచి ప్రాంతం మనకు జాగా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు అందుబాటులో ఉన్న ధరలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది తెలివైన వారి లక్షణం అని చెప్తున్నాను. దాంతోపాటు మిగిలిన ప్లేస్ వదలమని చెప్పట్లేదు. బెంగళూరు హైవే, ముంబై హైవే, విజయవాడ హైవే, వరంగల్ హైవే, నాగపూర్ హైవే, కరీంనగర్ హైవే, ఇవన్నింటి వైపు కూడా ఆర్గానిక్ గ్రోత్ ఉంది. ఎందుకంటే ప్రతి రూట్లో కూడా ఏదో ఒక డెవలప్మెంట్ వస్తుంది. అయితే స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తున్నాయి కాబట్టి ఏ రూటు వృధా కాదు. హైదరాబాద్కు నైసర్గికంగా, భౌగోళికంగా అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి కాబట్టి, అదే రకంగా రవాణా కనెక్టివిటీ కూడా అద్భుతంగా ఉంది కాబట్టి, తర్వాత లేని సముద్ర మార్గాన్ని కనెక్ట్ చేయడానికి డ్రై పోర్టులు కూడా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి, చాలా మందికి డ్రై పోర్ట్ కాన్సెప్ట్ అర్థం కాదు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి రవాణా సదుపాయాలు కూడా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ మీద అందరూ ఫోకస్ చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ముందుకెళ్తుంది. గత 10 సంవత్సరాల్లో మనం చాలా చాలా డెవలప్మెంట్ చూసాం. నెక్స్ట్ 10-15 ఏళ్లలో కూడా అదే రకమైన డెవలప్మెంట్ చూడబోతున్నాం హైదరాబాద్లో. కాబట్టి ఫ్యూచర్ సిటీ, శ్రీశైలం హైవేతో పాటు మిగిలిన అన్ని జాతీయ రహదారుల మీద అందుబాటు ధరల్లో, అదే రకంగా అన్ని అప్రూవల్స్ ఉన్న లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి కనిపిస్తున్న నంబర్లలో. ఇక మెయిన్ కంటెంట్ విషయానికి వస్తే, 2050 హెచ్ఎండిఏ ప్రణాళిక ప్రస్తుతం రెడీ అవుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ నవంబర్ కల్లా దీన్ని అనౌన్స్ చేయబోతున్నారు. యాక్చువల్గా ఇది ఫిబ్రవరి-మార్చి కల్లా అనౌన్స్ చేయాలి. కానీ దాని పరిధికి సంబంధించి మళ్ళీ కొన్ని కీలకమైన నిర్ణయాలు మారడంతో, కొత్త నిర్ణయాలు రావడంతో, కొత్త ఆదేశాలు రావడంతో నవంబర్ నాటికి దీన్ని ప్రిపేర్ చేయాలని డిసైడ్ చేసుకున్నారు. అంటే వచ్చే 25 సంవత్సరాల కాలానికి హైదరాబాద్ ఎక్స్పాన్షన్ ఎలా ఉండాలనేది ఆ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లిమిట్స్ ఎక్కడి వరకు ఎక్స్పాండ్ అవుతాయి అనేది అంచనా వేసి దానికి అనుగుణంగా, ఏదో ఇక్కడ వరకు అనడం కాదు, గతంలో హెచ్ఎండిఏ లిమిట్స్ వరకు ఎక్కడి వరకు అనుకున్నారో దాని బియాండ్ వెళ్ళిపోయింది. యాక్చువల్గా 2008లో హెచ్ఎండిఏ ఏర్పడ్డది. 2013లో 2031 మాస్టర్ ప్లాన్ రెడీ అయింది వచ్చే 18 సంవత్సరాలకు సంబంధించి. కానీ 2013 నుంచి ఇప్పటి వరకే హెచ్ఎండిఏ లిమిట్స్ దాటి హైదరాబాద్ ఎక్స్పాండ్ అయింది. కాబట్టి ఇప్పుడు వచ్చే 25 సంవత్సరాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. సో అది అప్ టు రీజనల్ రింగ్ రోడ్ కాదు, దాన్ని దాటి వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. దేనికైనొచ్చు. ఇప్పుడు శ్రీశైలం రూట్ను పక్కన పెట్టండి. శ్రీశైలం రూట్ మనకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ ఒక 10-15 కిలోమీటర్ల లోపలే ఉంటుంది, కందుకూరు దాకానే హెచ్ఎండిఏ లిమిట్స్. కానీ తూప్రాన్ వైపు కావచ్చు, వరంగల్ వైపు కావచ్చు, ఇటు విజయవాడ హైవే వైపు కావచ్చు, దాదాపు 50 కిలోమీటర్ల దాకా ఉంది. అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి 40 కిలోమీటర్ల పైన కూడా హెచ్ఎండిఏ లిమిట్స్ ఉన్నాయి.
కాబట్టి దాని పక్కనే హెచ్ఎండిఏ లిమిట్స్ ఎక్కడున్నాయో ఇప్పుడు తూప్రాన్ ఉంది, తూప్రాన్లో తూప్రాన్ బైపాస్ పక్కన గీతా విద్యా సంస్థలు ఉంటే అక్కడ కూడా హెచ్ఎండిఏ లిమిట్స్ ఉంది. అంటే అక్కడ నుంచి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఎంత ఉంటుంది అంటే జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ కూడా ఉండొచ్చు అంతే. అంతే గ్యాప్ను విస్తరించడం ఉపయోగం లేదు కదా. కాబట్టి అది ఎక్కడి వరకు చేస్తున్నారు, మాసాయిపేట వరకు ప్లాన్ చేస్తున్నారు. సో అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ తర్వాత 4-5 కిలోమీటర్ల వరకు మనకు మాసాయిపేట వరకు హెచ్ఎండిఏ లిమిట్స్ అవుతున్నాయి. అదే పరిస్థితి మిగతా రూట్లో కూడా. ఇప్పుడు భువనగిరి ఉంది, భువనగిరి వైపు కూడా అంతే, సేమ్ చౌటుపాల వైపు కూడా అంతే. రీజనల్ రింగ్ రోడ్కు హెచ్ఎండిఏ లిమిట్స్కు పెద్ద గ్యాప్ లేదు కాబట్టి దాన్ని ఇంకో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో దాని ప్రకారం ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డుకు అవతల వైపు 5 కిలోమీటర్ల దాకా మనకు హెచ్ఎండిఏని ఎక్స్పెండ్ చేస్తున్నారు. ఏంటి హైలైట్స్ అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నది హెచ్ఎండిఏ లిమిట్స్ మనకు 7,257, అంటే 10 రెట్లు పెరుగుతున్నమాట. ఇప్పుడు హుడా ఉన్నప్పుడు హుడా లిమిట్స్ 700 కిలోమీటర్ల చిల్ల ఉండే, దాన్ని హెచ్ఎండిఏ మార్చినప్పుడు 7,200 కిలోమీటర్లు చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఇప్పుడు ఇవన్నీ కలిపితే, ఇప్పుడు కలపబోతున్న వాటిని కనుక అనాలిసిస్ చేస్తే 14,000 చదరపు కిలోమీటర్ల వరకు హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ లిమిట్స్ ఉండబోతున్నాయి. అబ్నార్మల్ ప్లేస్. సో విస్తరణతో పెరగబోతోంది. హెచ్ఎండిఏలోకి కొత్తగా మరో 4 జిల్లాలు రాబోతున్నాయి, 32 మండలాలు రాబోతున్నాయి, 43 అర్బన్ స్థానిక సంస్థలు చేరబోతున్నాయి. అంటే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు అన్నమాట. ప్రతిపాదనలు సిద్ధం చేసిన సర్కారు ఇటీవల సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి. త్వరలోనే బోర్డు మంత్రివర్గంలో చర్చించి ఆమోదించే అవకాశం. పరిధి విస్తరణతో అభివృద్ధికి ఊపు, నగర శివారు ప్రాంతాల భూములకు రెక్కలు రాబోతున్నాయి అనేది ఈ వార్త సారాంశం. హెచ్ఎండిఏలో ప్రస్తుతం ఎన్నున్నాయంటే 7 జిల్లాలున్నాయి, 74 మండలాలున్నాయి, దాదాపు 1000 పంచాయతీలు ఉన్నాయి, 8 కార్పొరేషన్లు ఉన్నాయి, 38కి పైగా మున్సిపాలిటీలు ఉన్నాయి ఇప్పుడున్న దాని ప్రకారం. భవిష్యత్తులో వచ్చే మండలాలు చెప్తున్నాను. హెచ్ఎండిఏలోకి హైదరాబాద్ జిల్లాలో ఇప్పుడు 16, రంగారెడ్డిలో 27, మేడ్చల్ మల్కాజ్గిరిలో 15, సంగారెడ్డిలో 11, యాదాద్రి భువనగిరిలో 10, నల్గొండ జిల్లాలో 6, మెదక్ జిల్లాలో 6, సిద్దిపేట జిల్లాలో 6, వికారాబాద్ జిల్లాలో 5, మహబూబ్ నగర్ జిల్లాలో 3, నాగర్ కర్నూలు కూడా రాబోతుంది. నాగర్ కర్నూలు అంటే ఎక్కడి కథ అంటే కల్వకుర్తి కూడా రాబోతుంది అనమాట. సో ఈ మామూలు ఎక్స్పాన్షన్ కాదు, ఇంకా దీనికి హైలైట్స్ చెప్తుంటే కూడా నాకు మ్యాప్ అది చూస్తే కూడా మంచి అదనిపిస్తుంది. చూడండి ఎంత దాంట్లో కనిపించేది బ్లూది ఇప్పుడున్న మన హెచ్ఎండిఏ లిమిట్స్, ఆ రెడ్దేమో ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ లైన్. కొన్ని చోట్ల చూడండి ఆల్రెడీ ఇప్పుడు ఉన్నదే కొన్ని చోట్ల దాటింది ఉంది, ఇంకో చోట్ల కూడా మనకు దాన్ని ఇంకా విస్తరించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక్కడ చూడండి కొన్ని ప్లేసుల్లో ఆల్రెడీ రెడ్ లైన్ దాటి బ్లూ లైన్ చూడండి, అంటే అక్కడ ఆల్రెడీ ప్రతిపాదిత రీజనల్ రోడ్ అవతల వైపు కూడా ఉంది. నేను ఇంకా మీకు ఓన్లీ ఈ ప్లేస్లో చూపించాను, నేను ఈ ప్లేస్ ఒకటే చూపించాను, ఇది తూప్రాన్ వైపు. ఇక్కడ చూడండి ఇటువైపు ఆల్రెడీ దాటింది ఉంది, ఇటువైపు మాత్రం గ్యాప్ ఉంది, ఇది శ్రీశైలం వైపు ఇటువైపు. మళ్ళీ ఇటు చౌటుప్పల్ ఇటువైపు కూడా మొత్తం ఇప్పుడు ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఉంది. సో ఇట్లా దాన్ని విస్తరించే ప్రయత్నం. ప్రస్తుతం ఏంటంటే రంగారెడ్డి ఏమున్నాయని చెప్తాను ఒకసారి. హైదరాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాలైన రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జిల్లాల పునర్విభజనతో హెచ్ఎండిఏ పరిధి పెరగకపోయినా జిల్లాలు 5 ఉండగా 7 జిల్లాలైనాయి. వీటిలో అక్కడ ఏం జరిగిందంటే 7 జిల్లాలు ఎలా కూడా చెప్తాను. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న షాద్ నగర్ అది రంగారెడ్డి జిల్లాలోకి రావడంతో మహబూబ్ నగర్ జిల్లా హెచ్ఎండిఏలో లేకుండా పోయింది. హెచ్ఎండిఏకి మళ్ళీ మహబూబ్ నగర్కి ముడాని పెట్టారు, మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. సో ప్రస్తుతం ఏమైంది, 7 జిల్లాలు, 74 మండలాలు, 1000 గ్రామ పంచాయతీలు, 8 కార్పొరేషన్లు, 38కి పైగా మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక కొత్తగా ఏం రాబోతున్నాయని చెప్తాను మళ్ళీ. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 22 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా కొత్తగా మరో 5 మండలాలు తలకొండపల్లి ఎక్కడిది, అమన్గల్లు, మాడుగుల, కడతాలు, కేశంపేట చేరుతున్నాయి. అమన్గల్ కూడా హెచ్ఎండిఏలోకి రాబోతుంది. అమన్గల్ ఏరియాలో చాలా చీప్ 8,000కే చదరపు గజం ల్యాండ్ ఉంది, అది హెచ్ఎండిఏలోకి రాబోతుంది. తొందరపడవచ్చు, చాలా తక్కువ అందుబాటులో ఉన్నాయి అక్కడ. తలకొండపల్లి దగ్గర కూడా ఒక వెంచర్ ఉంది. తర్వాత సంగారెడ్డి జిల్లాలో 8 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా కొత్తగా మరో 3 మండలాలు చౌటకూరు, కొండాపూరు, సదాశివపేట వస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే 3 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి. ఇవి కొత్తగా 3 వస్తున్నాయి, గజ్వేలు,
జగదేవ్పూర్, రాయపల్లి వస్తున్నాయి. మెదక్ జిల్లాలో ఇప్పటికే 5 మండలాలు ఉండగా కొత్తగా మాసాయిపేట చేరుతుంది. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటికే 5 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా మరో 5 మండలాలు సంస్థాన్ నారాయణపురం, వలిగొండ, రాజాపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి చేరుతున్నాయి. అదే రకంగా కొత్తగా వచ్చే జిల్లాలు ఏవి? వికారాబాద్లో ఏమేమి వస్తున్నాయంటే మొమిన్పేట, నవాబ్పేట, పరిగి, పూడూరు, వికారాబాద్ మండలాలు కొత్తగా హెచ్ఎండిఏ పరిధిలో వస్తున్నాయి. తర్వాత నల్గొండ జిల్లా పరిధిలో కొత్తగా వస్తుంది కాబట్టి గట్టుప్పల్ మండలం మినహా చండూరు, చింతపల్లి, మర్రిగూడ, మునుగోడు, నాంపల్లి మండలాలు చేరుతున్నాయి. మహబూబ్ నగర్లో నవాబ్పేట, బాలానగర్, రాజాపూర్ మండలాలు చేరుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో ఒక వెల్దండ మండలం చేరుతుంది. సో ఎంత స్థాయిలో ఎక్స్పాండ్ అవుతుందంటే ఇది చూస్తేనే అబ్నార్మల్ సైజ్ అనిపిస్తుంది మనకు. చూడండి. సో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ మారుతుంది. ఈలోగా హెచ్ఎండిఏ ఎక్స్పాన్షన్తో పాటు రీజనల్ రింగ్ రోడ్ లోపల వీలైనంత స్థలం తీసుకొని పెట్టడం అనేది ఒక తెలివైన వారి లక్షణం అనేది నా సలహా. నేను చాలా మంది చెప్తున్నాను, దీంట్లో ఫామ్ ప్లాట్లు ఉన్నా కూడా తీసుకోవచ్చు. కానీ ఎట్లా అంటే విలేజ్కి ఆనుకొని ఉన్నవి తీసుకోండి. ఫామ్ ప్లాట్లు రిస్క్ లేదు. కొంతమందికి అర్థమవుతుంది, ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కొన్ని అర్థం కాని మట్టి బుర్రలకు అర్థం కావట్లేదు. ఏం చేయలేం మనం, జాలిపడ్డంత ఇంకేం చేయలేం. ఎందుకు విలేజ్ పక్కన ఉంటే ఖచ్చితంగా అది R1 R2 జోన్ చేస్తారు. ఇప్పుడు మున్సిపాలిటీ దగ్గర ఉంది, R1 అవుతుంది. కొద్దిగా గ్రామం దగ్గర ఉంది, R2 అవుతుంది. అంతేగాని వాటిని అగ్రికల్చర్ కిందనో పెట్టి లేకపోతే కన్జర్వేటివ్ కిందనో పెట్టరు కదా. సింపుల్ లాజిక్ అది. సింపుల్ లాజిక్ అర్థం చేసుకోవాలి. కాబట్టి విలేజ్ ఆనుకొని ఉన్నవి ఇప్పుడు ఈ హెచ్ఎండిఏ పరిధి లోపల ఎక్కడన్నా ఉంటే అవి రిస్క్ చేయొచ్చు. అంటే 2013లో హెచ్ఎండిఏ ప్లాన్ చేసినప్పుడు అవి చిన్న చిన్న గ్రామాలు కాబట్టి వాటిని చేర్చలేదు. ఇప్పుడు అవి పెద్దగా అయినాయి. ఉదాహరణకు కందుకూరు మండలంలో ఒక 8 గ్రామాలను చేరుతున్నారు కందుకూరు మున్సిపాలిటీలో. దాని పరిధిలో ఉన్న గ్రామాలకు సంబంధించి ఆనుకొని ఉన్నాయండి, అవి జోన్స్ మారుతాయి ఫర్ ష్యూర్. అలాంటి చోట ఇంట్రెస్ట్ చూపించాలి. తక్కువ ధరకు దొరుకుతాయి కాబట్టి ఎప్పుడైతే జోన్ కన్వర్షన్ అయిందో, హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చిందో, అబ్నార్మల్ రిజల్ట్ ఉంటుంది. సో ఇది నేను ఓవరాల్గా హెచ్ఎండిఏ పరిధి ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఆ పరిధిని వాటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు డిసిజన్ తీసుకుంటే నవంబర్ కల్లా మీకు నోటిఫై అవుతుంది. వన్స్ నోటిఫై అయింది, ఫస్ట్ రియాక్ట్ అయ్యేది రియల్ ఎస్టేట్ వాళ్ళే. నోటిఫై కూడా అక్కర్లేదు, నోటిఫై కంటే ముందే, నోటిఫై కావడానికి ముందే దానికి సంబంధించిన ఇన్పుట్స్ తీసుకొని ఆ ఏరియాలో ప్రైసెస్ పెంచుతారు. దట్ ఈస్ వాట్ రియల్ ఎస్టేట్ పర్సన్స్ డూయింగ్ సిన్స్ మెనీ ఇయర్స్. వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ అది. ఎక్కడ కొత్తగా ఏమొస్తుంది అనేది ముందు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు తెలియడానికంటే ముందు వాళ్ళకి తెలుస్తుంది. మీరేం చేస్తారు తెలుసా? ప్రస్తుతం ఉన్న ప్లేస్ చూస్తారు, అక్కడ ప్రస్తుతం ఏముందని చూస్తారు. ప్రస్తుతం ఉన్నది చూసి ఇన్వెస్ట్ చేయకూడదు బాస్. విజనరీ, కొత్తగా ఏమొస్తుందని చూసుకొని చేయాలి. ఇప్పుడున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చేస్తే మీరు జూబ్లీహిల్స్లో, బంజారాహిల్స్లో పెట్టాలి. ఇక బాగా డెవలప్ అయిన ప్లేస్లో పెట్టాలి. బాగా డెవలప్ అయిన ప్లేస్లో మరి ఆ రేంజ్లో ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా. మనం చేసేది తక్కువ కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ ఇన్వెస్ట్ చేయాలి. ఇది లోతుగా ఆలోచించిన వారికి అర్థమవుతుంది, మానవ మాత్రులకు అర్థం కాదు. సారీ, మామూలు వారికి అర్థం కాదు. ఐఎమ్ సారీ టు యూజ్ దట్ వర్డ్, ఐఎమ్ విత్డ్రాయింగ్ దట్ వర్డ్. అదే రకంగా ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బట్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ మాత్రం నెక్స్ట్ నోటిఫై అయినప్పుడు అదిరిపోతుంది ఫర్ షూర్, నో డౌట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.